వైరల్ కావాలనే తపన వ్యూస్ కోసం చేస్తున్న విన్యాసమా లేక మాటలకు హద్దులు లేకుండా పోతున్నాయా? సోషల్ మీడియా, యూట్యూబ్, కామెడీ షోల ప్రపంచంలో వరుసగా వెలుగులోకి వస్తున్న వివాదాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చకు దారితీస్తున్నాయి. డాక్టర్లు, యూట్యూబర్లు, కమీడియన్లు, సినీ ప్రముఖులు, వేదిక ఏదైనా వివాదం మాత్రం ఒకటే. వైరల్ కోసం హద్దులు దాటుతున్నారా? ఒకప్పుడు వేదికపై మాట్లాడిన మాట అక్కడితో ముగిసిపోయేది. ఇప్పుడు ఒక కామెంట్, ఒక వీడియో క్లిప్ కొన్ని గంటల్లోనే లక్షల మందికి చేరిపోతోంది. దీంతో సోషల్ మీడియా యుగంలో ప్రతి మాటకు భారీ ప్రభావం కనిపిస్తోంది. తాజాగా ముంబైకి చెందిన వైద్య విద్యార్థిని సేజల్ పవార్ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చకు దారితీశాయి. మెడికల్ కాలేజీల్లో ఉపయోగించే మృతదేహాల ప్రైవేట్ పార్ట్స్ గురించి తాము సరదాగా మాట్లాడుకుంటామని ఆమె చేసిన వ్యాఖ్యలు వైద్య వర్గాల్లో తీవ్ర ఆగ్రహానికి కారణమయ్యాయి. మృతదేహాన్ని వైద్యుడి తొలి గురువుగా భావించే వ్యవస్థలో ఇలాంటి వ్యాఖ్యలు చేయడం నైతిక విలువలకు విరుద్ధమని వైద్య సంఘాలు మండిపడ్డాయి. ఈ వ్యవహారంలో ఇప్పటికే సేజల్ పవార్ పై పలు కేసులు నమోదయ్యాయి. చివరకు సేజల్ పవార్ బహిరంగ క్షమాపణ చెప్పాల్సి వచ్చింది. And I'm very sorry that thing happened and I said the very wrong thing. It was a mistake and I'm so sorry about that. ఈ తరహా వివాదం ఇదే మొదటిది కాదు. అంతకు ముందు గురుగ్రామ్లో జరిగిన కామెడీ షోలో హిమాన్షు జంగ్రా చేసిన 370 రూపాయల బిర్యానీ వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారితీశాయి. డేటింగ్లో భాగంగా ఒక మహిళకు బిర్యానీ కొనిపెట్టానని, అందుకే ఆ మహిళ పట్ల తనకు కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉండడంలో తప్పు కాదన్న తరహాలో హిమాన్షు జంగ్రా మాట్లాడడంతో సోషల్ మీడియాలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. వైరల్ అయిన ఆ వీడియో అతని వ్యక్తిగత జీవితంపైనే ప్రభావం చూపింది. ఉద్యోగం కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. సోషల్ మీడియా తీర్పు ఎంత వేగంగా వస్తుందో ఈ ఘటన మరోసారి చూపించింది. చివరకు తాను మాట్లాడింది తప్పేనని, ఏదో ఫ్లోలో సరదాగా అలా మాట్లాడానని హిమాన్షు క్షమాపణ చెప్పాడు. ఇక గతంలోనూ ఓ యూట్యూబర్ నైతికత మరిచి చేసిన కామెంట్స్ సుప్రీంకోర్టు వరకు వెళ్లాయి. ఇండియాస్ గాట్ టాలెంట్ షోలో ప్రముఖ యూట్యూబర్ రణవీర్ అల్లాబాడియా చేసిన వ్యాఖ్యలు కూడా పెద్ద దుమారం రేపాయి. కుటుంబ సంబంధాలపై అసభ్యకర వ్యాఖ్యలు చేశారంటూ కేసులు నమోదయ్యాయి. సొంత తల్లిదండ్రుల విషయంలో ఇలాంటి కామెంట్స్ చేయడంపై దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తమైంది. వినోదం పేరుతో హద్దులు దాటుతున్నారనే విమర్శలు వెల్లువెత్తాయి. చివరకు అల్లాబాడియా బహిరంగ క్షమాపణ చెప్పారు. రాజకీయ వ్యంగ్య వ్యాఖ్యలతో తరచూ వార్తల్లో నిలిచే కునాల్ కామ్రా కూడా వివాదాలకు కేంద్ర బిందువుగా మారారు. సోషల్ మీడియా కంటెంట్పై ప్రభుత్వ నియంత్రణకు వ్యతిరేకంగా ఆయన చేస్తున్న న్యాయ పోరాటం మరో చర్చకు దారితీసింది. ఇవి మాత్రమే కాదు, మునావర్ ఫారూఖీ నుంచి అనేక మంది స్టాండప్ కమెడియన్ల వరకు వరుసగా వివాదాలు ఎదుర్కొంటున్నారు. ఒక జోక్, ఒక కామెంట్, ఒక వీడియో క్లిప్ ఇప్పుడు చట్టపరమైన సమస్యలకు దారితీస్తోంది. గతంలో చిన్న గ్రూప్లకే పరిమితమైన ఈ డిస్కషన్లు సోషల్ మీడియా పుణ్యమా అని విశ్వవ్యాప్తమవుతున్నాయి. దీంతో ఈ వివాదాలు ఇప్పుడు కోర్టు మెట్లకు చేరుతున్నాయి. సోషల్ మీడియా యుగంలో మాటలు ఎంత వేగంగా వైరల్ అవుతున్నాయో, వాటి ప్రభావం ఎంత తీవ్రంగా ఉంటోందో చూపించిన మరో ఘటన నటుడు శివాజీ వివాదం. ఒక సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో మహిళల దుస్తులపై శివాజీ చేసిన వ్యాఖ్యలు రాజకీయ, సామాజిక, సినీ వర్గాల్లో పెద్ద దుమారం రేపాయి. మహిళలు సాంప్రదాయ దుస్తుల్లో ఉండాలని, రివీలింగ్ డ్రెస్సులు ధరించవద్దని శివాజీ చేసిన వ్యాఖ్యలు మొదట సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే అంతటితో ఆగలేదు. మహిళల శరీరాన్ని ఉద్దేశించి ఆయన ఉపయోగించిన పదజాలంపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఈ వ్యాఖ్యలపై మొదటగా స్పందించిన వారిలో నటి అనసూయ ఒకరు. మహిళలు ఏం ధరించాలో చెప్పే హక్కు ఎవరికీ లేదని ఆమె స్పష్టం చేశారు. తమ జీవితాలపై నిర్ణయాలు తీసుకునే హక్కు మహిళలకి ఉంటుందని చెప్పారు. శివాజీ వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుబడుతూ ఆయన ఆలోచన విధానాన్ని కూడా ప్రశ్నించారు. గాయని, డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి శ్రీపాద కూడా ఘాటుగా స్పందించారు. పురుషులు తమకు నచ్చిన దుస్తులు ధరిస్తూ మహిళలకు మాత్రం నీతులు చెప్పడం ద్వంద్వ వైఖరికి నిదర్శనమని విమర్శించారు. అసలు సమస్య వేధింపులకు గురిచేసే వారి ప్రవర్తనలో ఉందని, మహిళల దుస్తుల్లో కాదని ఆమె స్పష్టం చేశారు. ఇక శివాజీ కామెంట్స్ పై సోషల్ మీడియాలో చిన్మయి చేసిన వ్యాఖ్యలు విస్తృత చర్చకు దారితీశాయి. మహిళల భద్రతకు వారి దుస్తులను కారణంగా చూపడం ఒక రకమైన విక్టిమ్ బ్లేమింగ్ అని అనేక మంది సామాజిక విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. ఈ వివాదంలో సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు కూడా రంగంలోకి దిగారు. దర్శకుడు రామ్ గోపాల్ వర్మ, నటి లక్ష్మీ మంచు, నటుడు మంచు మనోజ్ తదితరులు వ్యక్తిగత స్వేచ్ఛను గౌరవించాలని సూచించారు. ఒక వ్యక్తి ఎలా జీవించాలి, ఎలా దుస్తులు ధరించాలి అనే నిర్ణయం వారి వ్యక్తిగత హక్కు అని అభిప్రాయపడ్డారు.
సోషల్ మీడియా చర్చలు వేడెక్కుతుండగానే విషయం మహిళా కమిషన్ దృష్టికి చేరింది. తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ ఈ అంశాన్ని సుమోటోగా స్వీకరించింది. మహిళలను కించపరిచేలా వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలపై శివాజీకి నోటీసులు జారీ చేసింది. మహిళల గౌరవాన్ని దెబ్బతీసేలా, మహిళలను అవమానించేలా వ్యాఖ్యలు ఉన్నాయనే అభిప్రాయాన్ని మహిళా కమిషన్ వ్యక్తం చేసింది. వివరణ ఇవ్వాలని కోరుతూ వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాలని శివాజీని ఆదేశించింది. ఈ వివాదంలో చివరికి నటుడు శివాజీ క్షమాపణ చెప్పారు. మహిళల దుస్తులు, వ్యక్తిగత స్వేచ్ఛ వంటి అంశాలపై వస్తున్న వివాదాల్లో బాధితులనే తప్పుబట్టే ధోరణి కూడా కనిపిస్తోందని సామాజికవేత్తలు చెబుతున్నారు. వైద్యులు, ఉపాధ్యాయులు, ప్రజా జీవితంలో ఉన్న వ్యక్తులు సోషల్ మీడియాలో మరింత బాధ్యతతో వ్యవహరించాలని సూచిస్తున్నారు. అదే సమయంలో విమర్శలు, వ్యంగ్యం, రాజకీయ కామెడీ వంటి అంశాలను పూర్తిగా అణిచివేయడం కూడా ప్రజాస్వామ్యానికి మంచిది కాదంటున్నారు. భావ ప్రకటన స్వేచ్ఛకు, బాధ్యతకు మధ్య సమతుల్యత అవసరమని చెబుతున్నారు. ఈ ఘటనలన్నింటినీ పరిశీలిస్తే ఒకే తరహా ప్యాటర్న్ కనిపిస్తోందని నిపుణులు చెబుతున్నారు. సోషల్ మీడియా అల్గారిథమ్స్ సంచలన వ్యాఖ్యలను ఎక్కువ మందికి చేరవేస్తుండటంతో వివాదాస్పద కంటెంట్కు డిమాండ్ పెరుగుతోందంటున్నారు. లైక్స్, షేర్లు, వ్యూస్, సబ్స్క్రైబర్లు ఇవే ఇప్పుడు డిజిటల్ ప్రపంచంలో కొత్త కరెన్సీగా మారాయని చెబుతున్నారు. అందుకే కొందరు ఉద్దేశపూర్వకంగానే వివాదాస్పద అంశాలను ఎంచుకుంటున్నారనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. వ్యూస్ కోసం నైతిక విలువలను పక్కన పెడుతున్నారనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా మృతదేహాలు, మహిళలు, కుటుంబ బంధాలు వంటి సున్నిత అంశాలను వినోదంగా మార్చడం సమాజంపై ప్రతికూల ప్రభావం చూపుతుందని హెచ్చరిస్తున్నారు. మరోవైపు కమెడియన్లు, కంటెంట్ క్రియేటర్లు భిన్న వాదన వినిపిస్తున్నారు. ఒక జోక్ లేదా వ్యాఖ్యపై కేసులు, ఎఫ్ఐఆర్లు, విచారణలు ఎదుర్కోవలసి రావడం వల్ల భయాందోళనలు పెరుగుతున్నాయని చెబుతున్నారు. కోర్టు తుది తీర్పు వచ్చేలోపు చట్టపరమైన ప్రక్రియే పెద్ద శిక్షగా మారుతోందంటున్నారు. మునావర్ ఫారూఖీ కేసు తరువాత అనేక మంది కమెడియన్లు తమ జోకులను ముందుగానే లాయర్లకు చూపిస్తున్నారని సమాచారం. కొన్ని జోకుల్లో రిస్కును ముందుగానే గుర్తించి తొలగిస్తున్నారని చెబుతున్నారు. దీంతో స్వీయ సెన్సార్షిప్ పెరుగుతోందనే వాదన వినిపిస్తోంది. ఒకవైపు వైరల్ కావాలనే పోటీ, మరోవైపు భావ ప్రకటన స్వేచ్ఛపై ఆందోళన. ఒకవైపు వ్యూస్ కోసం సంచలన వ్యాఖ్యలు, మరోవైపు కేసులు, నోటీసులు, క్షమాపణలు. డిజిటల్ యుగంలో ఇప్పుడు నడుస్తున్న అసలు చర్చ ఇదే. సోషల్ మీడియా ఇప్పుడు కేవలం వినోద వేదిక మాత్రమే కాదు, ఉద్యోగాలు, కెరీర్లు, ప్రజాభిప్రాయాలను ప్రభావితం చేసే శక్తివంతమైన టూల్గా మారింది. అందుకే ఒక కామెంట్ చేసే ముందు 2 సార్లు ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది. మాటలకు హద్దులు ఉండాలా? హద్దులు పెట్టడమంటే స్వేచ్ఛను కట్టడి చేయడమేనా? వైరల్ కోసం నోరు జారుతున్నారా? లేక సమాజమే మరీ అతిగా స్పందిస్తోందా? వ్యూస్ కోసం విలువలను త్యాగం చేస్తున్నామా? డిజిటల్ యుగం మన ముందుంచిన ఈ ప్రశ్నలకు సమాధానం వెతకాల్సింది మనమే. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.